సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో యూనిఫామ్ల దందాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతిర్మయ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ విద్యార్థినులకు యూనిఫామ్స్ విక్రయిస్తున్నారు. ప్రైవేట్ షాప్ నుంచి యూనిఫామ్స్ తెప్పించి ఒక్కో విద్యార్థిని నుంచి డ్రెస్కు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రిన్సిపాలే బాహాటంగా యూనిఫామ్లు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో ఈ బట్టల దుకాణం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో యూనిఫామ్ల దందాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతిర్మయ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ విద్యార్థినులకు యూనిఫామ్స్ విక్రయిస్తున్నారు. ప్రైవేట్ షాప్ నుంచి యూనిఫామ్స్ తెప్పించి ఒక్కో విద్యార్థి నుంచి డ్రెస్సుకు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రిన్సిపాలే బాహాటంగా యూనిఫామ్లు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో ఈ బట్టల దుకాణం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ బాలికల కాలేజీలో యూనిఫామ్ల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రంగాచారి చెప్పండి, ఏకంగా ప్రిన్సిపాల్ ఈ దందాకి తెరలేపింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. ఈ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో ఉండేటువంటి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకంగా ప్రిన్సిపల్ డైరెక్ట్ గా విద్యార్థినులకు రెడీమేడ్ దుస్తులు అమ్మకాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఆమె ఒక రెడీమేడ్ షాప్ తో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థినులకు యూనిఫామ్లు సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఏకంగా ప్రిన్సిపల్ కు సంబంధించిన ఛాంబర్ లోనే ఆ యూనిఫామ్లను పెట్టుకొని అక్కడి నుంచి ఆమె విద్యార్థులను ఒక్కొక్కరిని తీసుకుని వాటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఇది విద్యార్థులు కూడా తీవ్ర స్థాయిలో దీని పట్ల మండిపడుతున్న వైఖరి కనిపిస్తోంది. ఆ కళాశాలకు సంబంధించిన జ్యోతిర్మయ్ అనే ప్రిన్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఈ యూనిఫామ్ల అమ్మక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది. ముఖ్యంగా జూనియర్ కళాశాలలో ప్రభుత్వం యూనిఫామ్ సప్లై చేయడం అనేది ఉండదు. కేవలం 10వ తరగతి విద్యార్థుల వరకే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా విద్యార్థులకు యూనిఫామ్స్ సప్లై చేస్తుంది ఉచితంగా. వాటికి సంబంధించిన యూనిఫామ్స్ అన్ని కూడా ప్రభుత్వమే కుట్టించి పంపుతుంది. కానీ జూనియర్ కళాశాలకు ఈ నిబంధన లేదు, ఈ పద్ధతి కూడా లేదు. ఉచితంగా ప్రభుత్వం దుస్తులు కూడా ఇవ్వదు. కానీ ఈమె ప్రత్యేకంగా అక్కడ యూనిఫామ్ ఏర్పాటు చేసింది. యూనిఫామ్ ఏర్పాటు చేయడం తప్పు కాకపోవచ్చు, కానీ యూనిఫామ్స్ ఎవరైనా ఉంటే బయట తెచ్చుకోమని చెప్పాలి. కానీ ఆమె ఏకంగా ఒక రెడీమేడ్ దుస్తుల షాప్ తోటి ఒప్పందం కుదుర్చుకుని ఆ దుస్తులను కుట్టించి ఆమె తీసుకువచ్చి ఆ కళాశాలలో ఉంచి అందులోంచి ఒక్కొక్కరిని పిలిచి 1500 నుంచి 2000 రూపాయల వరకు ఆమె కలెక్ట్ చేస్తూ ఆ దుస్తులను విక్రయించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ప్రిన్సిపల్ అయ్యుండి ఏకంగా కళాశాలలోనే ఒక షాప్ తెరిచినట్టుగా విద్యార్థినులకు యూనిఫామ్స్ అమ్మడం అనేది నేరంగా కూడా పరిగణించవచ్చు. చట్టానికి కూడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నారు. అది కొద్ది రోజులుగా ఈ తతంగం కొనసాగుతున్నా కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థినులు ఎవరు కూడా భయపడి ఈ విషయాన్ని బయటకు
చెప్పడం లేదు. చెప్పకపోవడం వల్ల ఆమె తతంగం అంతా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థినులు ఆమెకు సంబంధించిన విజువల్స్ తీసి మీడియాకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. నిబంధనలకు విరుద్ధంగా ఒక దుకాణం తెరిచి రెడీమేడ్ షాప్ దుస్తుల మాదిరిగా అక్కడ విక్రయించడం అనేది చట్ట విరుద్ధం అని చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధం అని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఏకంగా ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా చేయడం పట్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ప్రియా. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.